హాయ్ అండి, శ్రీవారం మెచ్చిన వంటకి స్వాగతం. మన ఈరోజు వంట స్పెషల్ ఏంటో తెలుసా మీకు? నోరూరించే సాంబార్. బయట తెచ్చుకుని సాంబార్ పొడి వాడుకునే కన్నా కూడా ఇది ఎంతో ఎంతో చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎలా తయారు చేయాలో మనం ఈరోజు నేర్చుకుందాం. సాంబార్ కావలసిన వస్తువులు: తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, వేయించి పెట్టుకున్న కందిపప్పు కంపల్సరీగా వేయించుకోవాలండి. ఒక చెక్క మొత్తం కొబ్బరికాయ ముక్కలు, పోపు సామాలు: 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, బెల్లం, చింతపండు, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు. చివరిలో పోపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ చిన్న ముక్కలుగా తీసుకోవాలి. కొద్దిగా ఇంగువ. ముందుగా మనం చింతపండులో తగిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కందిపప్పులో తగిన నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు కూరగాయ ముక్కల్ని కూడా తగిన నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఒక ములక్కాడ, బెండకాయ, క్యారెట్, ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ తలో కప్పు తీసుకున్నానండి. ఇక్కడ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుందండి. తర్వాత కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. వెల్లుల్లిపాయల్ని వేయించిన అవసరం లేదు. ఇప్పుడు పోపు వేయించుకోవడానికి తగినంత నూనె వేసి అది వేడెక్కాక పోపు అంతా వేసేయాలండి. ఒక వెల్లుల్లిపాయలు మాత్రం వేయనవసరం లేదు. ఇలా పోపు మొత్తం వేసేసి దోరగా వేయించుకోవాలి. పోపునంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లోకి వెల్లుల్లిపాయలు, కొబ్బరికాయ ముక్కలు అన్నీ వేసేసి చాలా మెత్తగా ఆడుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసుకొని ఆడుకోవాలి. నానబెట్టిన చింతపండుని ఇలా గుజ్జులాగా తీసుకోవాలండి. పప్పుని ఇంత మెత్తగా ఉడికించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పోపునంతటిని, అలా మెత్తగా వచ్చేయాలి. కూర ముక్కలన్నీ కూడా ఇలాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఆ కూర ముక్కల్లో ఉడికించుకున్న పప్పునంతటిని వేసేసుకోవాలి. తర్వాత ఆడిపెట్టుకున్న పోపు అంతటినీ కూడా మిక్సీ పట్టుకున్నాం కదండి, కొబ్బరికాయ ముక్కలు అవన్నీ కూడా, అది కూడా మొత్తం వేసేసుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. సన్నగా చీరి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు, దాంట్లోనే రుచికి సరిపడినంత బెల్లం వేసుకోవాలండి. మొత్తం ఇవన్నీ కలిపేసుకొని ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు సాంబార్ మొత్తం ఉడికిపోయిందండి. దీంట్లో మనం చివరిగా పోపు పెట్టి తీసుకుంటే సరిపోతుంది. పోపు కోసం ఆవాలు, మెంతులు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఇంగు వేసుకుని నూనె వేసుకుని పోపు పెట్టేయాలండి. చివరిగా పోపు వేసి దించేయాలండి. చూసారు కదండి, వేడివేడి సాంబార్ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇది మీరు పిల్లలకి అప్పడాలతోటి, చిప్స్ తోటి ఇస్తే వాడు చాలా ఎంజాయ్ చేస్తారు. మనం తొందరలోనే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ, మాగాయి, నిమ్మకాయలు కూడా నేర్చుకుందామండి. సాంబార్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా శ్రీవారం మెచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.